హాయ్ అందరికీ. మీరు సాఫ్ట్‌వేర్‌లో జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ రెజ్యూమ్‌లో ఏది అవసరం, ఏది అవసరం లేదు, ఏది ఇంపార్టెంట్, ఏది నాట్ ఇంపార్టెంట్ అనేది ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ముందు పేజ్‌ని ఫాలో చేయండి. ఈ మధ్య చాలామంది ఫ్రెషర్స్ అండ్ బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళ రెజ్యూమ్స్‌లో క్యూఆర్ కోడ్ పెడుతున్నారు. అది అస్సలు అవసరం లేదు. అలాగే రెజ్యూమ్స్‌లో పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అనేది అటాచ్ చేస్తున్నారు. అది కూడా అవసరం లేదు. గూగుల్ టెంప్లెట్స్ వాడి 1 పేజ్ రెజ్యూమ్ తయారు చేస్తున్నారు. అది అస్సలు అవసరం లేదు. మీ రెజ్యూమ్ 2 ఆర్ 3 పేజెస్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఈ రెజ్యూమ్స్‌లో డిఫరెంట్ కలర్స్ అనేవి పెడుతున్నారు. అసలు రెజ్యూమ్ అనేది ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్‌లో ఉండాలి. డిఫరెంట్ కలర్స్ అనేవి ఎప్పుడు రెజ్యూమ్‌లో అవసరం లేదు. ఏఐ వాడి చాట్ జీపీటీ ఇలాంటివి వాడి స్టేట్మెంట్స్ రాస్తున్నారు. అది అస్సలు అవసరం లేదు. మీకొచ్చిన బేసిక్ ఇంగ్లీష్‌లో రాయండి సరిపోతుంది. ఒక రెజ్యూమ్‌లో ఆబ్జెక్టివ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి ఉండాలి. ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ అచీవ్‌మెంట్స్ ఉండాలి. ఫైనల్‌గా మీరు బీటెక్‌లో చేసిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అండ్ ఇంటర్న్‌షిప్ డీటెయిల్స్ పెట్టండి. ఇంటర్న్‌షిప్ అనేది మ్యాండేటరీ కాదు. ఇంటర్న్‌షిప్ చేయకపోయినా పర్వాలేదు. ఆ డీటెయిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. మాక్సిమం మీ రెజ్యూమ్‌ని మైక్రోసాఫ్ట్ వర్డ్‌లోనే తయారు చేయడానికి ట్రై చేయండి విత్ నో కలర్స్. మీ రెజ్యూమ్ అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చేలా ఉండాలి తప్ప డెకరేషన్ అనేది ఎక్కువగా చేయొద్దు. ఈ వీడియోని మీకు తెలిసిన ఫ్రెషర్స్‌కి, బీటెక్ స్టూడెంట్స్‌కి పంపించండి. ఇది మీకు ఉపయోగపడకపోయినా సరే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. వెళ్ళే ముందు బయోలో మన యూట్యూబ్ ఛానల్ లింక్ పెట్టాను. సబ్స్క్రైబ్ చేయండి.